ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన 5 రోజుల అమెరికా పర్యటన పూర్తి చేసుకున్నారు. అమెరికా పర్యటనలో భాగంగా చివరిగా ఐక్యరాజ్యసమితి 76వ సర్వప్రతినిధి సభలో ప్రసంగించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన గళాన్ని మరోసారి వినిపించారు. అమెరికా పర్యటనలో భాగంగా న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ వేదికగా 76వ సర్వప్రతినిధి సభలో ఆయన మాట్లాడారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశాలు పాముకు పాలు పోస్తున్నామని అర్థం చేసుకోవాలని, ఉగ్రవాదాన్ని రాజకీయ పనిముట్టుగా వాడే దేశాలు చివరకు అది తమను కూడా కబళిస్తుందని గ్రహించాలని ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్, కరోనా, ఇండో పసిఫిక్, అంతర్జాతీయ సవాళ్లు వంటి అనేక అంశాలను ప్రధానమంత్రి తన సందేశంలో ప్రస్తావించారు. ప్రస్తుతం ప్రపంచం తిరోగామి ఆలోచనా విధానాలు, అతివాద విధానాలతో సమస్యలను ఎదుర్కొంటోందన్నారు. ఇలాంటి సమయంలో ప్రపంచమంతా శాస్త్రీయాధారిత దృక్పథాన్ని, పురోగామి మార్గాన్ని అవలంబించి అభివృద్ధి దిశగా పయనించాలని తెలిపారు. रिग्रेसिव थिंकिंग के साथ जो देश आतंकवाद का पॉलिटिकल टूल के रूप में इस्तेमाल कर रहे हैं, उन्हें ये समझना होगा कि आतंकवाद उनके लिए भी उतना ही बड़ा खतरा है. ये सुनिश्चित किया जाना बहुत जरूरी है कि अफगानिस्तान की धरती का इस्तेमाल आतंकवाद फैलाने और आतंकी हमलों के लिए न हो. हमें इस बात के लिए भी सतर्क रहना होगा कि वहां की नाजुक स्थितियों का कोई देश अपने स्वार्थ के लिए एक टूल की तरह इस्तेमाल करने की कोशिश न करें. సేవా పరమోధర్మ అనే సూత్రంపై భారత్ నడుస్తుందని, అందుబాటులో ఉన్న పరిమిత వనరులతోనే సొంతంగా కరోనాకు టీకాలను తయారు చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మానవాళి పట్ల బాధ్యతతో ప్రపంచంలో అవసరమైన వారికి టీకాల ఎగుమతిని మళ్లీ ప్రారంభించామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్త టీకా తయారీదారులందరికీ తానొక విజ్ఞప్తి చేస్తున్నానంటూ టీకా తయారీదారులు భారత్కు వచ్చి టీకాలు తయారు చేయాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే తొలి DNA వ్యాక్సిన్ను భారత్ అభివృద్ధి చేసిందని, 12 ఏళ్లు పైబడిన వారందరికీ ఈ టీకాను ఇవ్వవచ్చన్నారు. మరో mRNA టీకా అభివృద్ధి తుది దశలో ఉందని తెలిపారు. ముక్కు ద్వారా ఇవ్వగలిగే టీకాను సైతం భారత శాస్త్రవేత్తలు తయారు చేస్తున్నారని చెప్పారు. भारत का वैक्सीन डिलीवरी प्लेटफॉर्म कोविन एक ही दिन में करोड़ों वैक्सीन डोज लगाने के लिए डिजिटल सपोर्ट दे रहा है. सेवा परमो धर्म को जीने वाला भारत सीमित संसाधनों के बावजूद भी वैक्सीनेशन डेवलपमेंट और मैन्युफैक्चरिंग में जी जान से जुटा है. मैं आज दुनिया भर के वैक्सीन मैन्युफैक्चरर्स को भी आमंत्रित करता हूं, कम मेक वैक्सीन इन इंडिया. दुनिया की पहली DNA वैक्सीन विकसित कर ली है, जिसे 12 साल की आयु से ज्यादा के सभी लोगों को लगाया जा सकता है. एक और mRNA वैक्सीन अपने डेवलपमेंट के आखिरी चरण में है. भारत के वैज्ञानिक कोरोना की एक नेजल वैक्सीन के निर्माण में भी जुटे हैं. मानवता के प्रति अपने दायित्व को समझते हुए भारत ने एक बार फिर दुनिया के जरूरतमंदों को వ్యాక్సిన్ దేని షురూ కర్ ది. భారత్లో బలమైన ప్రజాస్వామ్యం ఉందని, గతంలో టీ విక్రయించే తాను దేశానికి ప్రధానిని కాగలగడమే దానికి ప్రబల నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యానికి మాతృమూర్తి వంటి దేశానికి తాను ప్రాతినిధ్యం వహిస్తుండడం ఎంతో గర్వకారణమని తెలిపారు. రైల్వే స్టేషన్ టీ స్టాల్లో విక్రయాలు జరపడంలో ఒకనాడు తండ్రికి సహకరించిన తాను నేడు భారత ప్రధానిగా ఐక్యరాజ్యసమితిని ఉద్దేశించి 4వసారి ప్రసంగిస్తున్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అంత్యోదయ అనే సూత్రంతో భారత్ మున్ముందుకు సాగుతోందని,
సమ్మిళితంగా సార్వత్రికంగా అందరికీ ఫలాలు పంచేదిగా అభివృద్ధి ఉండాలని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ये भारत के लोकतंत्र की ताकत है कि एक छोटा बच्चा जो कभी एक रेलवे स्टेशन के टी स्टॉल पर अपने पिता की मदद करता था, वो आज चौथी बार भारत के प्रधानमंत्री के तौर पर यूएनजीए को संबोधित कर रहा है. सबसे लंबे समय तक गुजरात का मुख्यमंत्री और फिर पिछले 7 साल से भारत के प्रधानमंत्री के तौर पर मुझे हेड ऑफ गवर्नमेंट की भूमिका में देशवासियों की सेवा करते हुए 20 साल हो रहे हैं. और मैं अपने अनुभव से कह रहा हूं, यस, डेमोक्रेसी कैन डिलीवर. यस, डेमोक्रेसी हैज डिलीवर्ड. ఆఫ్ఘనిస్తాన్ భూభాగాన్ని ఉగ్రవాదులు ఉపయోగించుకోకుండా చూడడం చాలా అవసరమని ప్రధాని మోదీ తన ప్రసంగంలో స్పష్టం చేశారు. ప్రస్తుత సమయంలో ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు, ముఖ్యంగా అక్కడి మహిళలు, చిన్నారులు, మైనార్టీలకు సహాయం కావాలని, మనం మన బాధ్యతను నెరవేర్చాలని అన్నారు. ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసేందుకు ఆఫ్ఘనిస్తాన్ భూభాగాన్ని స్వార్థపూరితంగా ఏ దేశమూ ఉపయోగించుకోకుండా చూడడం చాలా ముఖ్యమని తెలిపారు. ఉగ్రవాదాన్ని రాజకీయ సాధనంగా వాడుకుంటున్న వారు అది తమకు పెనుముప్పు అనే విషయాన్ని గుర్తెరగాలని హెచ్చరించారు. ఐక్యరాజ్యసమితి తన విశ్వసనీయత, సమర్థతను మరింత మెరుగుపర్చుకోవాలని మోదీ సూచించారు. ప్రపంచవ్యాప్తంగా చట్టబద్ధ పాలన ఉండాలంటే ఐక్యరాజ్యసమితిని నిరంతరం బలోపేతం చేయాలన్నారు. अफगानिस्तान की जनता को, वहां की महिलाओं और बच्चों को, वहां की माइनॉरिटीज को मदद की जरूरत है. और इसमें हमें अपना दायित्व निभाना ही होगा. हमें ये ध्यान रखना होगा कि ओशन रिसोर्सेज को हम यूज करें, एब्यूज नहीं. हमारे समंदर अंतर्राष्ट्रीय व्यापार की लाइफलाइन भी है. इन्हें हमें एक्सपांशन और एक्सक्लूजन की दौड़ से बचाकर रखना होगा. सुरक्षा परिषद में भारत की प्रेसिडेंसी के दौरान बनी विस्तृत सहमति विश्व को मैरीटाइम सिक्योरिटी के विषय में आगे बढ़ने का मार्ग दिखाती है. 5 రోజుల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడితో పాటు జపాన్, ఆస్ట్రేలియా దేశాల ప్రధానులు, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్తో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అలాగే ప్రముఖ కంపెనీల సీఈఓలతో సమావేశమయ్యారు. క్వాడ్ సదస్సులోనూ పాల్గొన్న ఆయన చివరిగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించి తన అమెరికా పర్యటనను పూర్తి చేసుకున్నారు.